తెలంగాణ స్టేట్లో ఒక భారీ జాబ్ నోటిఫికేషన్ రాబోతుంది. దీనికి సంబంధించి ఏ డిపార్ట్మెంట్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి దానిపైన ఒక క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది. ఆ క్యాబినెట్ మీటింగ్లో 56,979 వేకెన్సీస్ ఉన్నట్టు, అందులో మెజారిటీ ఆఫ్ ద జాబ్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నట్టు క్లియర్గా కన్ఫర్మ్ చేయడం జరిగింది. కానీ ఈ ఇన్ఫర్మేషన్తో సీఎం కేసీఆర్ గారు సాటిస్ఫై కాలేదు అని అన్ని డిపార్ట్మెంట్స్కి 1 వీక్ టైం ఇస్తున్నట్టు, నెక్స్ట్ వీక్ మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాము, దీనిపైన నాకు క్లారిటీ రావాలి అని ఒక 1 వీక్ అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి ఆర్డర్స్ పాస్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి క్యాబినెట్ అప్రూవ్ చేసిన 56,000 చేంజ్ జాబ్స్లో మెజారిటీ ఆఫ్ ద జాబ్స్ చూసుకుంటే మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో 21,507 జాబ్స్ ఇక్కడ చూడొచ్చు. సెకండ్ హైయెస్ట్ మెడికల్ వైద్య ఆరోగ్యం, సెకండ్ హైయెస్ట్ 10,048, థర్డ్ హైయెస్ట్ వచ్చేసి ఉన్నత విద్య హైర్ ఎడ్యుకేషన్ 3,825. దీనికి సంబంధించి మా దగ్గర ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ ఉందండి. టోటల్గా ఈ 56,000 సంబంధించిన మొత్తం జాబ్స్కి సంబంధించిన ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ మా దగ్గర అవైలబుల్లో ఉంది. మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మేము మెన్షన్ చేశాము. ప్లే స్టోర్ నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ స్టడీ మెటీరియల్లో ఈ పీడిఎఫ్ని రెఫరెన్స్ లాగా మీరు యూస్ చేసుకోవచ్చు. ఈ 30 పేజెస్ ఫ్రీ పీడిఎఫ్లో మీకు మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్స్లో ఏ వేకెన్సీస్ ఉన్నాయి, ఆల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఇక్కడ క్లియర్ కట్ క్లారిటీ ఈ 30 పేజెస్ డాక్యుమెంట్స్లో ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇది మీరు చూసి మీ రెఫరెన్స్ పర్పస్ కోసం ఇది యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో ప్రిపేర్ చేయడం కోసం కొన్ని న్యూస్ పేపర్ యొక్క ఆర్టికల్స్ని మేము హైలైట్ చేశాము. ఆ ఆర్టికల్స్ లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము, దయచేసి దాన్ని కూడా చూడండి. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ జాబ్స్ నోటిఫికేషన్లో పిహెచ్డి కంపల్సరీ చేయబోతున్నారు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కోసం. దీనికన్నా ముందు ఎలా ఉన్నింది, నెట్ లేదా సెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఇచ్చేవాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి ఇన్ యూనివర్సిటీస్. కానీ 2018లో ఒక అఫీషియల్ గెజిట్ని అప్పుడున్న మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రకాష్ జవదేకర్ రిలీజ్ చేశారు. జూలై 2021 నుంచి ఇది లాగులోకి వస్తుందని చెప్పడం జరిగింది. దాన్నే ఇక్కడ హైలైట్ చేస్తూ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఇన్ తెలంగాణ యూనివర్సిటీస్కి ఖచ్చితంగా పిహెచ్డి మ్యాండేటరీ అని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఒక ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తాము అని, దాంతోపాటు ఒక ఇంటర్వ్యూ కూడా ఆర్గనైజ్ చేస్తారు అని క్లియర్ కట్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీని గురించి ఇక్కడ క్లియర్గా కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు. అది చూడక ముందు ఒకసారి మనము అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఒక్కసారి మనం తెలంగాణ యూనివర్సిటీస్లో అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఉస్మానియా యూనివర్సిటీలో 433, జేఎన్టీయూలో 209, కాకతీయ యూనివర్సిటీలో 159, రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో 102, తెలంగాణ యూనివర్సిటీలో 68, పాలమూరు యూనివర్సిటీలో 64, శాతవాహన యూనివర్సిటీలో 47, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 23, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 36, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో 13 వేకెన్సీస్ ఉన్నట్టు టోటల్ 1061 వేకెన్సీస్ ఉన్నట్టు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముందు డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరిగేది, కేవలం ఇంటర్వ్యూ బేస్ మీద తీసుకునే వాళ్ళు. కానీ ఈసారి ఎగ్జామినేషన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు, దానికి సంబంధించి ఏమైనా చేంజెస్ చేయాలన్నా ఈ అటానమీ యూనివర్సిటీ యాక్ట్లో ఏమైనా చేంజెస్ చేయాలన్నా చేస్తారని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అవసరమైతే యూనివర్సిటీలకు సంబంధించిన చట్ట సవరణ కూడా చేస్తాము అని ఇక్కడ క్లియర్గా ఒక మీటింగ్ ద్వారా కన్ఫర్మ్ చేసేశారు. సో మనకు ఫ్యూచర్లో పడబోయే ఈ 56,000 జాబ్స్లో మనకు 1,000 కన్నా ఎక్కువ జాబ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఉన్నాయి ఈ యూనివర్సిటీస్లో. దీనికి ఒక ప్రాపర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అడాప్ట్ చేసుకొని ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి దాని ద్వారా ఇంటర్వ్యూస్ ద్వారా ఈ సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుందన్న విషయాన్ని ఇక్కడ క్లారిటీగా చెప్పేశారు. ఇక్కడ ఇంకొక ఆర్టికల్ సాక్షిలో వేశారు, ఇందులో కూడా పిహెచ్డి ఉండాల్సిందే అనే విషయాన్ని క్లియర్గా మెన్షన్ చేశారు. దాంతోపాటు ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూ కూడా ఉంటాయి అని. అంటే ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీస్లో జరిగే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా పిహెచ్డి, దాంతోపాటు ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది, దాంతోపాటు ఇంటర్వ్యూస్ బేస్ పైన ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది అని 11 యూనివర్సిటీస్కి చెందిన వైస్ ఛాన్సలర్స్ మరియు తెలంగాణ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్
మిట్టల్ ఒక మీటింగ్ ద్వారా దీన్ని చెప్పడం జరిగిందన్నమాట. సో దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, యూనివర్సిటీ అటానమీ దెబ్బతింటుంది, ఈ రకంగా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తే యూనివర్సిటీ అటానమీ దెబ్బతింటుందనే విషయాన్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి, ఏకీకృత రాత పరీక్ష ఇంటర్వ్యూ ప్రకారం పోస్టులని భర్తీ చేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తుంది. అయితే ఈ నిర్ణయాన్ని యూనివర్సిటీల స్వయం ప్రాతిపదికన దెబ్బతీయడమే అవుతుంది అని కొన్ని విద్యార్థి ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. అంటే యూనివర్సిటీ అటానమీ దెబ్బతింటుంది, దీనివల్ల మనకు యూనివర్సిటీ అటానమీ దెబ్బతింటుంది, ఇలా మనం కండక్ట్ చేయకూడదు అని చెప్పేసి కొన్ని విద్యార్థి ఉద్యోగ సంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కానీ ఒక పక్క చూసుకుంటే మనకు దీనికి సంబంధించి మీటింగ్స్ కూడా కండక్ట్ చేసేసారు. చూడండి, అసిస్టెంట్ ప్రొఫెసర్ మనకు జూలై 14th ఒక ఆర్టికల్ వేశారండి సాక్షిలో, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఏకీకృత పరీక్ష కామన్ ఎగ్జామినేషన్. చూడండి, దీనికి సంబంధించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలో 1061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు భర్తీ చేయాలని వైస్ ఛాన్సలర్ సమావేశంలో నిర్ణయించారు. రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా వీటిని భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం వీసీలతో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశానికి 11 విశ్వవిద్యాలయాల వీసీలు హాజరయ్యారు. ఉన్నత విద్యా మండలి కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు లింబా. సో ఈ రకంగా చెప్తున్నారన్నమాట. దీనికి సంబంధించి మనకు ఒక ఎగ్జామినేషన్ ఖచ్చితంగా కండక్ట్ చేయబోతున్నారు, యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో దీనికన్నా ముందు ఎగ్జామినేషన్ ఉండేది కాదు, ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండేది. ఇప్పుడు ఎగ్జామినేషన్ పెట్టడం వల్ల చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు ప్రీవియస్గా జరిగిన కొన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్స్లో చాలామంది అవకతవకలు జరిగాయి అంటున్నారు, లావాదేవీలు కూడా జరిగాయి. ఈ రిక్రూట్మెంట్లో చాలామంది డబ్బులు ఇచ్చేసి వచ్చారు అని చెప్పేసి ఆ రకమైన బ్లేమ్స్ కూడా ఉన్నాయి, చాలామంది చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక రిక్రూట్మెంట్ బోర్డు, చూడండి, రాత పరీక్ష ఇంటర్వ్యూల కోసం ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలన్న అంశం కూడా తెరపైకి వచ్చింది. దీనిని ప్రభుత్వం ఒప్పుకుంటే బోర్డు ద్వారా భర్తీలు చేపడతారు. సో ఈ రకంగా మనం చూసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, ఒక రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా ఈ కామన్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేసి ఇంటర్వ్యూస్ కూడా ఆర్గనైజ్ చేసే అవకాశం ఉందని ఇక్కడ మనకు తెలంగాణ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మెంబర్స్ మరియు 11 యూనివర్సిటీస్ మెంబర్స్ దీనికి యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ కొందరు యూనివర్సిటీ వీసీలు దీనికి ఒప్పుకోలేదు, అయినప్పటికీ కూడా ఒక కామన్ ఒపీనియన్ని తీసుకుని వచ్చి ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్లాలనే విషయము ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. సో ఇంకా ఫ్యూచర్లో మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఇన్ తెలంగాణ యూనివర్సిటీస్లో పిహెచ్డి కంపల్సరీ, ఎగ్జామినేషన్ కంపల్సరీ, ఇంటర్వ్యూస్ కూడా కంపల్సరీ. ఇంకా ఫుల్ క్లారిటీ ఏదైతే ఉందో ఈ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, దీంట్లో సిలబస్ ఏ రకంగా ఉంటుంది, మ్యాక్సిమం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రిస్క్రైబ్ చేసిన సిలబసే ఉంటుంది. పేపర్ 1, పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్, పేపర్ 2 సబ్జెక్ట్. ఇది స్టాండర్డ్ ప్రొసీజర్, ఎన్నో సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నారు, ఇలాగే ఉంటుంది. ఇంకా ఏ విధమైన మార్పులు చేర్పులు ఉంటాయి ఈ ఫైనల్ నోటిఫికేషన్ తర్వాతే వస్తుంది. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితేనే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లేకపోతే డిస్లైక్ చేసేయండి. పిహెచ్డిని మ్యాండేటరీ చేయడం కరెక్టా కాదా, ఎగ్జామినేషన్స్ పెట్టడం కరెక్టా కాదా, ఇంటర్వ్యూస్ కామన్గా పెట్టడం కరెక్టా కాదా, ఈ విషయాన్ని మీ ఒపీనియన్ రూపంలో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్, ఆంధ్రాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి సంబంధించి మీకు అప్డేట్స్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక్క వాట్సాప్ మెసేజ్ హాయ్ అని పెట్టండి, నేను రెగ్యులర్గా మీకు అప్డేట్స్ పంపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. ఐ ఆమ్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ అగైన్ with many more videos. Until then, take care of yourself. Jai Hind.